జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానం అపవిత్రతకు గురైందని కిరాక్ ఆర్పి ఆరోపించారు. ఎంతో పవిత్రమైన తిరుమల కొండపై వైసీపీ చేసిన అరాచకాలు, అక్రమాల పాపంతోనే ఎన్నికలు ఘోరంగా ఓటమి పాలై తుడుచుకు పెట్టుకుపోయిందనే పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీ ప్రజలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే కూటమి ఘన విజయం సాధించిందని ఆర్పి తెలిపారు. అధికార బలంతో మాజీ మంత్రులు రోజా ఒకేసారి 20 మందిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 58 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలను కల్పించారని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్లు లేవు, తినడానికి తిండి లేదు, బయటికి రావడానికి దారి లేదు. అంటే ఇదేంటి జైలు జీవితం అంట. జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు. కంపార్ట్మెంట్లోకి వెళ్తే కూడా మినిమం సౌలభ్యాలు, మినిమం సౌకర్యాలు కూడా అక్కడ అందరి పరిస్థితులు వచ్చినాయి. అంటే లోపలికి వెళ్తే ఇంక అలానే పడుండిపోవాలి, ఎప్పుడు వెళ్తే అప్పుడు ఉండాలా. పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. మొత్తానికి మెంటల్ టెన్షన్, ఆడవాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు ఇంకా ఎట్లా కదలని పరిస్థితికి వచ్చేసింది. అంటే జైలు జీవితాన్ని దాని మీద చూపించినటువంటి ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే. తర్వాత వచ్చేసి ఈవిడ 21వ తారీఖు 2021 11/30వ తారీఖున 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. 20 మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది. కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా, అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని, కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా. మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది. 20 మందికి ఎం శ్రీనివాస్ చక్రవర్తి, కె అశోక్ గౌడ్, ఎన్ రామ్మోహన్, ఆర్ లక్ష్మణ్ పెరుమాల్, ఈయన చెన్నై అనుకుంటా. మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం ఆన్ 1/12/2021 ఫాలోయింగ్ బై బెలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు. ఇంకొకటి ఏంటంటేనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని 58 మందిని పంపించాడు ఒకటే రోజు.